నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. దేశం సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం మన సమిష్టి బాధ్యత అన్న రాష్ట్రపతి. సికింద్రాబాద్లో భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభించిన ద్రౌపది ముర్ము. 370 రద్దుతో జమ్మూ ప్రజలు శాంతిని పొందారన్న ప్రధానమంత్రి. సర్జికల్ స్ట్రైక్తో పాకిస్తాన్కు భారత్ దూకుడును చూపించామని జమ్మూ ఎన్నికల సభలో పేర్కొన్న నరేంద్ర మోదీ. హర్యానాలో అభివృద్ధి వేగంగా జరుగుతుందన్న ప్రధాని. హర్యానాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ. నేడు నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా జయంతి. ఆ మహాకవి సాహితీ సేవను స్మరించుకుందామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు. తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. దేశంలోని సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, రాబోయే తరాలకు అందించడం మన సమిష్టి బాధ్యత అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కింద రాష్ట్రాల మధ్య సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహిస్తుందన్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ఆమె ఈ సాయంత్రం సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తమ ఆతిథ్యంలో పర్యటనలను ఆకట్టుకుంటుందన్నారు. దేశంలోని సాంస్కృతి సాంప్రదాయాలు, వారసత్వాలను మార్పిడి చేసుకోవడం ద్వారా విభిన్న సంస్కృతులను ముందు తరాల వారికి అందించడం జరుగుతుందన్నారు. ఈ ఉదయం రాష్ట్రపతి మేడ్చల్ జిల్లాలోని శామీర్పేటలో నల్సా న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. पूर्वोत्तर के जीआई उत्पादों से लेकर असम के माजुली मास्क, त्रिपुरा के रंगमाई कपड़ा, अरुणाचल प्रदेश के मोम्पा वस्त्र और मिजोरम के उच्चेंग कपड़ा, प्रत्येक उत्पाद अपने आप में अनूठी है. नागालैंड के कारीगरों द्वारा नेटल यार्न की हैंड स्पिनिंग, मणिपुर के लोटस स्किल निकालने की प्रक्रिया, मेघालय की खेनेक कढ़ाई और सिक्किम की ठंका पेंटिंग को देखकर बहुत अच्छा महसूस हो रही. హర్యానా రాష్ట్రంలో అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగుతుందని, గత 10 ఏళ్లుగా ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి ఈసారి మరింత వేగంగా అందుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. హర్యానాలో ఎన్నికల సభలో ప్రధాని మాట్లాడుతూ ఈ మట్టిలోని జీవం ఈ ప్రజలకు దేశం పట్ల భక్తి, సేవను నూరిపోస్తుందన్నారు. భగత్ సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలు అర్పించారన్నారు. ప్రజల సంక్షేమానికి బీజేపీ పథకాలతో పాటు దేశ రక్షణకు సాహసోపేత నిర్ణయాలను తీసుకుంటుందన్నారు. आप देख रहे हैं कि कैसे यहां कांग्रेस में मुख्यमंत्री बनने के लिए मारामारी मची है. बापू भी दावेदार है और बेटा भी दावेदार है और दोनों मिलकर बाकियों को निपटाने में लगे हैं. और ये सब देख करके हरियाणा के जागरूक नागरिक कांग्रेस को निपटाने में लग पड़े हैं. साथियों, इस गुटबाजी के बीच कांग्रेस में दलितों और पिछड़ों के लिए दरवाजे एकदम बंद है. कांग्रेस जानती है कि दलित उसको वोट नहीं देता, इसलिए वो पूरे दलित समाज से नफरत करती है. आप खुद देखिए, कांग्रेस के राज में गोहाना में दलितों पर अत्याचार हुआ. कांग्रेस జమ్మూ కాశ్మీర్ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని, తమ పిల్లలకు మంచి భవిష్యత్తును అందాలని భావిస్తున్నారని
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గత 2 దశల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటింగ్ జరగడమే ఇందుకు నిదర్శనమన్నారు. జమ్మూలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ దేశంలో భాగస్వామ్యం అయినప్పటికీ జమ్మూలో కల్లోల వాతావరణం ఉండేదని, బీజేపీ నిర్ణయాలతో ఈ ప్రాంతంలో శాంతి నెలకొందన్నారు. గత 4 దశాబ్దాల పాటు మన 1 ర్యాంక్ 1 పెన్షన్ కోసం మన సైనిక కుటుంబాలు ఎదురు చూశారని, దేశం కోసం మరణించే వారిని కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవించలేదన్నారు. 2014లో తమ ప్రభుత్వం ఓఆర్ఓపీని అమలు చేసిందని, ఇప్పటి వరకు ఆర్మీ కుటుంబాలకు 1,20,000 కోట్ల రూపాయలకు పైగా అందించామన్నారు. एक बार फिर सीज फायर का उल्लंघन, उधर से गोलियां चलती थी और कांग्रेस वाले सफेद झंडा दिखाते थे, लेकिन जब भाजपा की सरकार ने गोली का जवाब गोले से दिया तो उधर वालों के होश ठिकाने आ गए। साथियों, आपको याद होगा आज 28 सितंबर है, साल 2016 में आज की रात 28 सितंबर की रात सर्जिकल स्ट्राइक हुई थी। भारत ने दुनिया को बता दिया था ये नया भारत है। గుంటూరు జిల్లాలోని ప్రధానమైన గుంటూరు ఛానల్, నల్లా డ్రైన్, నల్లమడ డ్రైన్ల అభివృద్ధిపై దృష్టి సారిస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు ఛానల్ ఆధునికీకరణ ద్వారా దాదాపు 75 గ్రామాలకు మంచినీరు అందుతుందని, 5 నియోజకవర్గాల ప్రజలకు ఉపయోగం ఉంటుందని మంత్రి తెలిపారు. ఇరిగేషన్, స్కిల్ డెవలప్మెంట్ విభాగాలపై గుంటూరు కలెక్టరేట్లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుకు సుమారు 1,500 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందన్నారు. గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ ఒకటి, అప్గ్రేడేషన్ ఒకటి, తర్వాత ఎక్స్టెన్షన్ ఇప్పుడున్నది ఆల్మోస్ట్ 28 విలేజెస్కి వెళ్తూ ఉంది. ఎక్స్టెన్షన్ చేస్తే ఇంకొక 49 విలేజెస్, అంటే టోటల్ 75 విలేజెస్ వస్తాయి, 77 విలేజెస్ వస్తాయి. 5 కాన్స్టిట్యున్సీస్ని కవర్ అవుతుంది ఇది. దీనికి దాదాపుగా 800 నుంచి 900 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. అట్లీస్ట్ ఈ ప్రాపర్గా వర్క్ అవ్వాలి అంటే గుంటూరు డ్రైను, అదేవిధంగా నల్లమడ డ్రైన్ అవి కూడా వర్కౌట్ అవ్వాలి. సో వాటికి కూడా ఒక్కొక్క దానికి 20, ఇంకో దానికి 25, 30 crores, టోటల్ 150 crores అన్న బడ్జెట్లో పెట్టగలిగితే బాబు గారు ఈ 3 ఇష్యూస్ లాంగ్ టర్మ్గా సాల్వ్ అవుతాయి. అట్లీస్ట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. వీటిని అవసరమైతే నాబార్డ్ లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఎక్కడికన్నా కూడా ప్రజెంట్ చేయాలనేది ఒక ఆలోచన. స్వర్ణాంధ్ర సాధనకు ప్రజల నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలను swarnandhra.ap.gov.in/suggestions ద్వారా పంపవచ్చన్నారు. ఇలా చేసిన అనంతరం అభినందనలను ఈ సర్టిఫికెట్ ద్వారా అందుకోవచ్చని తెలిపారు. 2047 నాటికి మెరుగైన వృద్ధి రేటు సాధనే లక్ష్యమని తెలిపారు. స్వర్ణాంధ్రప్రదేశ్ @2047 వైపు ప్రయాణాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రూపకల్పనకు పౌరుల సూచనలు ఆహ్వానిస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతి సూచనను పరిగణనలోకి తీసుకుంటూ సమిష్టిగా స్వర్ణాంధ్రను నిర్మించుకుందామన్నారు. ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా సమకాలీన కవిత్వ పరవడి అయిన భావ కవిత్వపు రీతి నుండి పక్కకు జరిగి సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసి గుర్రం జాషువా జీవిత విశేషాలు, సాహితీ ప్రస్థానంపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం. మాటలనే ఆయుధాలుగా, భావాలను అక్షరాలుగా పేర్చి కవిత్వ రూపంలో సమాజంలో వ్రేళ్లూనుకుపోయిన కుల మతాలపై తన పాళి జులిపించాడు. కళకు కులాలున్నాయా అంటూ ప్రశ్నించాడు జాషువా. కుల మతాలు గీచుకున్న గీతలు జొచ్చి
పంజరాన గట్టువడను నేను, నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగులేదు విశ్వనరుడు నేను అంటూ, వడగాల్పు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వమంటూ తాను చెప్పే సామాజిక అంశాలను సుస్పష్టంగా చెప్పిన కవి జాషువా. పట్టుదలతో కవి శేఖరుడై, నవయుగ కవి చక్రవర్తి తన కవితా ప్రతిభతో తెలుగు సాహితీ లోకంలో ప్రజ్వరిల్లిన తేజోమూర్తి, ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా. సమకాలీన కవిత్వ వరవడిగా గల భావకవిత్వపు రీతి నుండి కాస్తంత పక్కకు జరిగి సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేశారాయన. కులం, మతం అనే సంకుచిత భావాలు పాముల్లా బుసగొడుతున్న కాలం అది. అంటరానితనం కోరలు విప్పుకున్న రోజులవి. వినుకొండ వీధిలో ఓ బాలుడు ఎన్నో అవమానాలకు గురయ్యాడు. నన్ను తాకకు దూరంగా పో అని ఈసడించుకున్న మాటల్ని విని లోలోనే ఎంతో రగిలిపోయాడు, బాధపడ్డాడు. ఆ అవమానాన్ని భరించలేక ఆ బాలుడు తన ఆవేదనను తల్లి ముందు వెల్లడించాడు. ఆ తల్లి బాలుడి కన్నీటిని తుడిచి తన కళ్ళలో పెళ్ళుబుకుతున్న దుఃఖాన్ని తమాయించుకుంది. ఆ బాలుడే పెరిగి పెద్దవాడై నవయుగ కవి చక్రవర్తిగా కీర్తించబడ్డాడు. అతడే కవి కోకిల గుర్రం జాషువా. 1895 సెప్టెంబర్ 28న గుంటూరు జిల్లా వినుకొండలో ఓ పేద కుటుంబంలో జాషువా జన్మించారు. ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసి ఉపాధ్యాయ శిక్షణ పొందారు. రాజమండ్రిలో మూకీ చిత్రాల కథావాచకుడిగా పనిచేశారు. కొంతకాలం చింతామణి నాటక మండలిలో నాటకకర్తగా పనిచేశాడు ఆయన. గుంటూరులోని లోథరన్ చర్చి ఉపాధ్యాయ శిక్షణా సంస్థలో అధ్యాపకుడిగా పనిచేశారు. ఉభయ భాషా ప్రవీణ పట్టా పుచ్చుకున్న జాషువా జిల్లా బోర్డు పాఠశాలలో తెలుగు పండితునిగా సేవలందించారు. అలాగే బ్రిటిష్ ప్రభుత్వ యాజమాన్యంలో నెలకొల్పిన జాతీయ యుద్ధ ప్రచారక సంఘంలో ప్రచారకుడిగా 1957-59 కాలంలో మద్రాస్ ఆకాశవాణి కేంద్రంలో ప్రొడ్యూసర్గా విధులు నిర్వహించారు. 1964లో ఆంధ్ర ప్రభుత్వం జాషువాను శాసన మండలికి నామినేట్ చేసింది. ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన గుర్రం జాషువా సమకాలీన కవిత్వ వరవడి అయిన భావకవిత్వాన్ని విడనాడి సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేశారు. నిమ్న కులంలో జన్మించాడనే కారణంతో అనేక అవమానాలను ఎదుర్కొన్నారు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని మూఢాచారాలపై తిరగబడ్డారు జాషువా. చిన్నతనం నుంచి జాషువాలో సృజనాత్మక శక్తి ఉండేది. బొమ్మలు గీయటం, పాటలు పాడటం చేసేవారాయన. బాల్య స్నేహితుడు, రచయిత అయిన దీపాల పిచ్చయ్య శాస్త్రి సహచర్యంతో ఆయనకు కవిత్వంపై మక్కువ కలిగింది. జూపూడి హనుమత్ శాస్త్రి వద్ద మేఘ సందేశం, రఘువంశం, కుమార సంభవం నేర్చుకున్నారు. జాషువా 36 గ్రంథాలు, మరెన్నో కవితా ఖండికలు రాశారు. వాటిలో గబ్బిలం సర్వోత్తమమైంది. ఇది కాళిదాసు విరచిత మేఘ సందేశం తరహాలో కొనసాగుతుంది. అయితే ఇందులో సందేశాన్ని పంపించేది యక్షుడు కాదు, ఒక నిమ్న కులానికి చెందిన కథానాయకుడు. తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే దీని కథా సారాంశం. మరో ప్రధాన రచన ఫిరదౌసి. పర్షియన్ చక్రవర్తి ఆస్థానంలో ఉన్న కవి ఫిరదౌసి. అతనికి మాటకు ఒక బంగారు నాణెం ఇస్తానని రాజు చెప్పగా ఆ కవి 10 సంవత్సరాలు శ్రమించి మహాకావ్యాన్ని రాశారు. చివరకు అసూయపరుల మాటలు విని రాజు తన మాటను తప్పుతాడు. ఈ ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న ఆ కవి హృదయాన్ని జాషువా తన రచనలో అద్భుతంగా చూపించారు. రుక్మిణీ కళ్యాణం, చిదానంద ప్రభాతం, కోకిల, ఆంధ్ర భోజుడు, కాందిసీకుడు, క్రీస్తు చరిత్ర లాంటి అనేక రచనలను చేశారు ఆయన. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణతో సత్కరించి గౌరవించింది. క్రీస్తు చరిత్రకు 1964లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1970లో భారత ప్రభుత్వం పద్మభూషణ పురస్కారంతో సత్కరించింది. జాషువా తన జీవిత కాలంలో ఎన్నో బిరుదులు, మరెన్నో పురస్కారాలని అందుకున్నారు. తిరుపతి వెంకట కవుల్లో ఒకరైన చెల్లపళ్ళ వెంకట శాస్త్రి జాషువా కాలికి గండపెండేరం తొడిగి ఈ కవీశ్వరుని పాదం తాకి నా జన్మ ధన్యం చేసుకున్నానన్నారు. ఇదే జాషువా తనకు లభించిన అత్యుత్తమ పురస్కారంగా భావించారు. కవితా విశారద, కవి కోకిల, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ కవి సామ్రాట్గా ప్రసిద్ధుడయ్యారు ఆయన. 1971 జూలై 24వ తేదీన 75 ఏళ్ల వయసులో జాషువా తుదిశ్వాస విడిచారు. ఆయన స్మృత్యర్థం
జాషువా ఫౌండేషన్ ద్వారా భారతీయ భాషల్లో మానవ విలువలతో కూడిన రచనలు చేసిన సాహిత్యకారులకు జాషువా సాహిత్య పురస్కారాన్ని అందజేస్తున్నారు. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. వెళ్ళి తీరాలి. అరే గేమ్ వదిలేసా. నెలైంది కంప్లైంట్ చేసి, బ్యాంక్ రిఫండ్ చేయడమే లేదు. కంప్లైంట్ చేయాలి. అరే కూర్చోండి, ఇక్కడి నుంచి చేసేయండి. ఆర్బీఐ అంబడ్స్మన్ కి ఎలా? ఆర్బీఐ అధికృత బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు లేదా డిజిటల్ లావాదేవీల ప్లాట్ఫామ్స్ అన్నిటి గురించి మీరు ఫిర్యాదు చేయొచ్చు ఇంట్లోంచే. ఆర్బీఐ సిఎంఎస్ పోర్టల్ పై. ఇదిగో చెక్ మేట్. కంప్లైంట్ చేయాలా? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి సారించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పాఠశాల విద్య బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో మంత్రి గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ తొలుత పాఠశాలలను లీక్ ప్రూఫ్గా మార్చాలన్నారు. పాఠశాలల్లో బెంచీలు, తాగునీరు, మరుగుదొడ్లు వంటివి పూర్తి స్థాయిలో కల్పించాలన్నారు. కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు, అవసరాన్ని బట్టి అదనపు తరగతి గదులపై దృష్టి సారించాలని సూచించారు. తాను ఇటీవల ఆకస్మిక తనిఖీ నిర్వహించిన శ్రీకాకుళం మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల, అక్కనంబట్టు హైస్కూల్ పనితీరు బాగుందని తెలిపారు. రెండు రోజుల తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ధనుంజయ్ వై చంద్రచూడ్ రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి కృష్ణమోహన్, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ జస్టిస్ వై లక్ష్మణ్ రావుతో పాటు మరికొందరు న్యాయవాదులు సీజేఐకి ఘనంగా స్వాగతం పలికారు. రేపు సీజేఐ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుపతి లడ్డూ కల్తీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ బృందం ఈ రోజు తిరుమల చేరుకుంది. ఈ విచారణలో భాగంగా ప్రభుత్వ శాఖల నుంచి సిట్ సమాచారం కోరవచ్చు. తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసుపై బృందం విచారిస్తుంది. సిట్కు సహకారం అందించాలని టీటీడీ ఈవోను ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీవారి లడ్డూ తయారీకి అపవిత్ర పదార్థాలు కలిసిన నెయ్యిని సరఫరా చేసిన గుత్తేదారుపై చర్యలకు టీటీడీ ఉపకరించింది. టెండర్ నిబంధనలను అతిక్రమించి నాణ్యత లేని, కల్తీ లేని సరఫరా చేసిన ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్పై తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్వార్థపూరిత శక్తులతో కలిసి కుట్రపూరితంగా వ్యవహరించడంతో పాటు ఆహార నాణ్యత, విలువలను పాటించని సంస్థపై విచారణ నిర్వహించాలని టీటీడీ కోరింది. తిరుపతి లడ్డూ తయారీ కల్తీ అంశంలో విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 9 మంది సభ్యులు కలిగిన సెట్ బృందం తిరుపతికి చేరుకుంది. ముందుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని కల్తీ నెయ్యిపై విచారణ ప్రారంభించింది. ఈస్ట్ పోలీస్ స్టేషన్లో టీటీడీ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించింది. టీటీడీ మార్కెటింగ్ విభాగం అధికారులతో మాట్లాడారు. టీటీడీ ఈవోతో సెట్ సమావేశమైంది. ఈ బృందం 3 రోజుల పాటు తిరుపతిలోనే విచారణ జరపనుంది. లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందా లేదా అనే అంశంపై విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో భాగంగా నెల్లూరులోని కేఎన్ఆర్ వెంగళరావు తాతయ్య బడి వినాయక ఘాట్లో ఎన్సీసీ క్వాడ్స్ స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల సెకండ్ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు మాట్లాడుతూ మన చుట్టూ పరిసరాల శుభ్రతను పాటించాలని, తద్వారా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందన్నారు. ప్రధానంగా ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం పరిసరాలని నిరంతరం నిర్విరామంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటిది ఒక యజ్ఞంలాగా, ఒక ఉద్యమంలాగా దేశవ్యాప్తంగా జరగడానికి ప్రజల్లో ఒక అవగాహనని, ఒక ఉత్తేజాన్ని
ఒక స్ఫూర్తిని రగిలించడమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఎన్సీసీ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలని నిర్వహిస్తున్నటువంటి విషయం మీకు అందరూ కూడా తెలుసు. దీంట్లో భాగంగానే ఈరోజు అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. మరి మనం చూస్తూ ఉంటాం, మనం ఎప్పుడో అప్పుడప్పుడు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలని అవగాహన నిమిత్తం ప్రజల కొరకు చేస్తూ ఉంటాం. కానీ మున్సిపల్ కార్మికులు నిరంతరము నిద్రలేచిన దగ్గర నుంచి మరలా నిద్రపోయే వరకు వాళ్ళు ఒక యజ్ఞంలాగా మన గ్రామాన్ని, అదేవిధంగా మున్సిపల్ వార్డుల్ని అట్లా ఎప్పుడు నిత్య నూతనంగా వాళ్ళు అందంగా ఉంచడానికి ఈ పరిసరాలని పరిశుభ్రపరుస్తూ ఉన్నటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు మన దేశం యొక్క ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని గాంధీ గారికి అన్నటువంటి కళని సాకారం చేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ యొక్క శ్రమని మనం అందరం ఖచ్చితంగా అభినందించాలి. తిరుపతి లడ్డూ ప్రసాదం అంశంలో తలెత్తుతున్న వివాదాలతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతు తెలుపుతూ విజయనగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ పవిత్ర ప్రసాదం తయారీ కల్తీ చేసిన అంశంపై విచారణ చేపట్టాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంపై కల్తీ జరిగిన విషయం విని చాలా బాధ అనిపించింది. ఒక భక్తురాలుగా, ఒక మనిషిగా అసలు చాలా బాధ అనిపించింది. ఇంత దేవుడి విషయంలో, దేవుడి ప్రసాదంలో కూడా కల్తీ కలడం ఏంటి అనేసి చాలా బాధ అనిపించింది. ఇది గత ప్రభుత్వం తప్పిదాలా ఏంటా అని అవన్నీ చూస్తే అసలు దేవుడి విషయంలో కూడా ఇలా చేస్తే మానవుల పరిస్థితి ఏంటి? మన ధర్మం ప్రకారం కూడా నడాలి. ధర్మో రక్షతి రక్షితః. మనం ధర్మాన్ని కాపాడితే మనల్ని ధర్మం కాపాడుతుంది. ఈరోజు విజయనగరం నియోజకవర్గంలో తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం దగ్గర వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి కోవిల్లో పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టిన దానికి సంఘీభావం తెలుపుతూ ఈరోజు పసుపు రాసి మెట్లకి కుంకుమ బొట్టు పెట్టడం జరిగింది. అలాగే ప్రత్యేక పూజలు స్వామివారికి, వెంకటేశ్వర స్వామివారికి స్వామి క్షమించు అన్న అపరాధంతో ఇలా అపరాధం ప్రాయశ్చిత్త దీక్షకి మద్దతుగా మేము ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. యువత సరైన లక్ష్యాలని ఏర్పరచుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని స్థానిక శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు, గొండు శంకర్, బగ్గు రమణమూర్తులు అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం మున్సబుపేట గ్రామంలో యువజన ఉత్సవాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివేకానంద స్ఫూర్తితో యువత ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని, నవ సమాజ నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకోవడం లాంటి పనులు చేస్తున్నారు. చాలా తప్పది. అటువంటి పనులు ఎవరు చేయకూడదు. ఒక 6-7 సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది. మా ఫ్రెండ్ అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. అలా రిజల్ట్స్ వచ్చాయి. నేను ఫోన్ చేశాను. అమ్మాయి ఏమైందిరా అంటే, అమ్మాయి 96% వచ్చింది రాను. ఒకసారి ఫోన్ ఇవ్వు, నేను శుభాకాంక్షలు చెప్తాను అన్నాను. అంటే మరొక మళ్ళీ ఒక గంట తర్వాత నేనే చేస్తానే, పడుతుంది, ఏడుస్తుంది అన్నాను. ఏం లేదు 90 సార్ 96% వచ్చి ఎందుకు ఏడుస్తుంది అన్నావు అంటే, లేదు ఆ ఫ్రెండ్కి 98% వచ్చేట, ఈ అమ్మాయికి 2% రాలేదండి. యువత అందరూ కూడా, విద్యార్థులకు యువత అందరూ కూడా ఆ యొక్క శుభాకాంక్షలు అలాగే శుభాశీస్సులు తెలియజేసుకుంటూ ఈరోజు రేపు రాబోయే జనవరి 12-16 తారీఖుల్లో జరగబోయే నేషనల్ లెవెల్ ఉత్సవాల కోసం సన్మానంగా ఇప్పటి నుండే జిల్లా స్థాయి అలాగే రాష్ట్ర స్థాయి జరుగుతున్నది కనుక జిల్లా నుండి అందరూ కూడా వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి రాష్ట్ర స్థాయిలో అలాగే నేషనల్ వైడ్ కూడా మన జిల్లా నుండి వెళ్ళి మంచి పేరు తెచ్చుకోవాల్సిందిగా యువత. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో భగత్ సింగ్ జయంతి వేడుకలు జరిగాయి. సిపిఎం, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం 23 సంవత్సరాలకే ప్రాణత్యాగం చేసిన వీరుడు భగత్ సింగ్ అని కొనియాడారు. భగత్ సింగ్
రగిల్చినటువంటి స్ఫూర్తితో ఈరోజు ప్రజాస్వామ్య అదేవిధంగా లౌకిక అదేవిధంగా విప్లవ పయనంలో యువకులందరూ నడవాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఆ రోజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వీళ్ళ ముగ్గురు పోరాటం చేసి ఉరికంబానికి ఎక్కడం అనేది జరిగింది. కేవలం 26 సంవత్సరాల వయసులోనే భగత్ సింగ్ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఆయన యొక్క ఆశయాలు సాధించడానికి, ఆయన నడిచినటువంటి బాటలో నడవడానికి యువకులు విద్యార్థులందరూ ముందు కదిలి ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాద అదేవిధంగా పెట్టుబడిదారి శక్తుల్ని ఎదిరించి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన బాటలో పయనించి కామ్రేడ్ భగత్ సింగ్ ఉరికంపం ఎక్కి ప్రాణాలు అర్పించి భారతదేశానికి స్వాతంత్రాన్ని సాధించడం జరిగింది. కానీ నేటికి భగత్ సింగ్ ఆశయాలు నెరవేరలేదు. భారతదేశంలో ఇప్పటికీ నిరుద్యోగ యువత విపరీతంగా పెరిగిపోతా ఉంది. ఉద్యోగ అవకాశాలు తిరుపతి లడ్డూ విషయంలో రాజకీయాలు చేయడం దురదృష్టకరమని కర్నూలు వైసీపీ నాయకులు పేర్కొన్నారు. కర్నూలులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైసీపీ నాయకులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎస్వి మోహన్ రెడ్డి, మేయర్ బివై రామయ్య ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రసాద పవిత్రతను అగౌరవపరిచే విధంగా పాలక ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటనను అడ్డుకోవడం అధికార దుర్వినియోగమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టను దెబ్బతీసేలాగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భక్తులు ఆందోళన చెందేలాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వివరించే తీరుకు పాప ప్రక్షాళనగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి పాపాలను రాష్ట్రానికి అరిష్టం రాకుండా ప్రక్షాళనగా ఈరోజు మేము వెంకటేశ్వర స్వామికి పూజించడం జరిగింది. ఈరోజు లడ్డు వివాదాన్ని తీసుకొని వచ్చి అనవసరంగా భారతీయులందరి భక్తులందరి మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా తిరుమల తిరుపతి ప్రతిష్టను కూడా మంట కలిపినాడు. ఈరోజు ఆయన ఏదైతే మేలో అగ్రిమెంట్ అయింది కంపెనీకి, ఏఆర్ కంపెనీకి మేలో అగ్రిమెంట్ అయితే జూన్లో కన్సైన్మెంట్ స్టార్ట్ అయితే జూలైలో మీకు 2 ట్యాంకర్లలో కల్తీ నెయ్యి వచ్చిందని చెప్పినారు. ఆ కల్తీ నెయ్యి వాడలేదని ఈవో చెప్పినాడు. వాడినావని నువ్వు చెప్తున్నావు. ఎందుకు ప్రతి ఒక్క లీడర్లకు కూడా మొత్తం అందరికీ కూడా తిరుపతికి పోకూడదని మొత్తం నోటీసులు, అంటే దేవుని మీద భక్తి ఉన్నట్టు పోకూడదా? ఇది ఏమన్నా అవసరమా? గత 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో దేశ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి తెలిపారు. జిల్లాలోని పెనుమంట్ర మండలం సోమరాజు ఇల్లిందలపర్రు గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలను వివరించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ప్రజలకు మరింత సంక్షేమం అందుతుందన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అవుతాయని కానీ ఇవన్నీ కూడా మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో అందరూ కూడా భారతీయ జనతా పార్టీని మెచ్చుకుని ఈరోజు ప్రధానమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి పనులకి అందరూ కూడా ఇష్టలై ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. దీనిలో భాగంగా ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 15 వరకు దేశవ్యాప్తంగా తలపెట్టిన ఈ నమోదు కార్యక్రమానికి జిల్లా బీజేపీ సభ్యత్వ ప్రముఖంగా నన్ను నియమించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ సభ్యత్వ ప్రముఖంగా ఈరోజు పెనుమంట్ర మండలం సోమరాజు గ్రామంలో మనకు బీజేపీ నాయకులతో కలిపి ప్రతి ఇంటికి వచ్చి కేంద్రంలో చేస్తున్న మోడీ గారు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, అలాగే మొన్న వికసిత భారత్లో ఏదైతే కేంద్రం ఇస్తుందో ఆ పథకాలన్నీ కూడా ప్రజలకు వివరించడం జరిగింది. దానిలో మంచి స్పందన వచ్చింది. దానిలో భాగంగా ఈరోజు మేము ప్రతి ఇంటికి వెళ్ళి బీజేపీ సభ్యత్వం తీసుకోవాలంటే ఉత్సాహంగా అందరూ కూడా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 114వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.